హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, ఇంటర్ మాత్రమే చదివాము, మాకేమైనా జాబ్స్ ఉన్నాయా అని చెప్పి. ఫ్రెండ్స్, ఇంటర్ చదివినా సరే మన తెలుగు రాష్ట్రంలోనే, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లోనే మనకు కాన్సెంట్రిక్స్ కంపెనీ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేశారండి. ఎటువంటి అనుభవం ఏమీ అవసరం లేదు. చూడండి, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో తక్కువ అర్హతలతోనే ఒక మంచి ఐటీ కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి, కొంచెం తక్కువ శాలరీ ఉన్నా పర్లేదు, మేము ఫ్యూచర్లో మంచిగా గ్రోత్ అవుతాము అనే నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ జాబ్స్ని అప్లై చేసుకోండి. ఓకేనా, మనకు అప్ టు 20,000 వరకు కూడా శాలరీ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకు వన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ దొరికిందంటే ఇంకొంచెం బెటర్ కంపెనీలో మనం ట్రై చేసి, సో అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొంచెం బాగా శాలరీ వస్తుంది కదా. సో అలా మనము జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా అప్లై చేసుకోండి. మన హైదరాబాద్లోనే జాబ్ చేయాలి. ఓకే, ఇక అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ తీసుకోవడానికి మేము కూడా కొంచెం అంటే ట్రై చేస్తాము. సో దాన్ని బట్టి మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయండి, మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనకి ఈ ఉద్యోగాల్ని కాన్సెంట్రిక్స్ కంపెనీ వాళ్ళైతే విడుదల చేశారండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు చూపిస్తున్నాను, కాబట్టి మీరు 100% నమ్మచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకు విడుదలైన ఉద్యోగాలు ఏంటి అంటే, రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ విభాగంలో రిప్రజెంటేటివ్ కస్టమర్ సంబంధించిందండి. కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ విభాగంలో ఈ ఉద్యోగాలు అనమాట. లొకేషన్ హైదరాబాద్, అంటే మనం దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ అప్లై నౌ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేయాలి. అంతకంటే ముందుగా ఈ కస్టమర్ రిప్రజెంటేటివ్, ఈ కస్టమర్ సర్వీస్లో మనం ఏం పనులు చేయాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కస్టమర్స్ యొక్క క్వైరీస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుండాలి, వాళ్ళ యొక్క క్వైరీస్ని మనము తీరుస్తుండాలన్నమాట. చూడండి, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మనం చూసుకున్నట్లయితే, ద రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ పొజిషన్ ఇంటర్ఫేసెస్ విత్ కస్టమర్స్ వియా ఇన్బౌండ్ అండ్ ఆర్ అవుట్బౌండ్ కాల్స్. సో కాల్స్కి, కస్టమర్స్ చేసే కాల్స్కి మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి, ఈమెయిల్స్కి రెస్పాండ్ అవుతూ ఉండాలి, చాట్స్కి. ఇలా మనము వాళ్ళతో టైప్ అయ్యి, అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి. ఓకేనా, దిస్ పొజిషన్ ప్రొవైడ్స్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ రొటీన్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ క్లయింట్స్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఈ కాన్సెంట్రిక్స్ యొక్క ప్రొడక్ట్స్, సర్వీసెస్ పైన కస్టమర్స్కి ఏవైతే ఆ యొక్క ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి రొటీన్గా, సో వాటిని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మీకు చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా దీనికి ఏమన్నా అని అడిగితే, ఫ్రెషర్ అంటే ఏమీ అనుభవం లేదు, ఇంటర్ మాత్రమే అర్హత ఉంది, సో మీరు అప్లై చేయొచ్చు. లేదా ఎనీ ఎక్స్పీరియన్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో అప్పుడు కూడా వెల్కమే అనమాట, అప్పుడు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను, మన ఛానల్లో ఇది యూజ్ అవుతుందంటేనే పెట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. క్లారిఫై కస్టమర్ రిక్వైర్మెంట్స్, ప్రో ఫర్ అండర్స్టాండింగ్, యూజ్ డెసిషన్ సపోర్ట్ టూల్స్ అండ్ రిసోర్సెస్ టు అప్రాక్సిమేట్లీ ప్రొవైడ్ రిజల్యూషన్ టు ద కస్టమర్. సో నేను చెప్పాను కదా, అదే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నారనమాట. మీకు అర్థం కానికి ముందే చెప్పేశాను నేను, మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు. వాళ్ళకి మీకు ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, మీకు ఏం తెలియదు కదా, స్టార్టింగ్లో ఏం తెలుస్తుంది. సో వాళ్ళు క్లియర్గా చెప్తారండి. సో దాన్ని బట్టి మీరు ఈ యొక్క జాబ్ని అయితే చేసుకోవచ్చండి. ఓకే, సో ఇకపోతే మనకు దీనికి అర్హత ఎక్కడ ఇచ్చారు అని చెప్పి చూసుకుంటే, చూడండి, క్యాండిడేట్ ప్రొఫైల్ ఏముండాలి, గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళు, ఇంకా అండర్ గ్రాడ్యుయేట్, సో డిగ్రీ కంటే తక్కువ అర్హత అంటే ఇంటర్ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ అయినా అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. అలాగే కోర్టియస్ విత్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్, అంటే కస్టమర్స్కి సర్వీస్ చేయాలనే మైండ్ సెట్ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్, కంప్యూటర్లో సో ఇక పర్సనల్ కంప్యూటర్స్ని యూజ్ చేయగలిగే మనకు నాలెడ్జ్ ఉండాలి, అది నావిగేషన్ చేయగలిగే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా సరే, సో మీకు ఆ కంప్యూటర్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అలాగే మీకు కమ్యూనికేట్ అయ్యే, అంటే కస్టమర్స్తో కమ్యూనికేట్ అయ్యే విధంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, రిటర్న్ ఇంకా వర్బలీ. సో మాట్లాడడము, తర్వాత గ్రామటికల్గా కూడా మీరు కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. సో ఈ విధంగా అయితే మనకు అడుగుతున్నారు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్. మీ దగ్గర మాత్రం ఇవి ఉంటే ఖచ్చితంగా మంచిగా, మేము మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయన్న, సో మాకు ఫ్రెషర్స్గా మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మంచి ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు లొకేషన్, అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇండియా, హైదరాబాద్, యూనిట్ నెంబర్ 601, 6th floor, మ్యాక్సిమస్ బిల్డింగ్, 2nd A. ఇక్కడంట మనం జాబ్ చేయాల్సింది. ఓకేనా,
ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను నేను. ఇలా క్లిక్ చేయగానే మనకు సో ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కుకీస్ అనేది అలౌ చేయమని అడుగుతుంది. అలౌ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలౌ చేయగానే యు ఆర్ అప్లయింగ్ ఫర్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తున్నారు. మీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టార్ గుర్తున్నాయి కదా, కంపల్సరీ ఇవ్వాలండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీ పోస్టల్ కోడ్, స్టేట్, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, పిన్ కోడ్, సో ఈ విధంగా ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసి ఆ యొక్క స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో క్లియర్ కదా, ఎటువంటి ఫీజు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్తోనే ఈ జాబ్ కొట్టచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇలాంటి జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.